రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు జారీ చేసింది. 17,000 కోట్ల విలువైన రుణం మోసానికి సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఆగస్టు 5న విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. కాగా జూలై 24న మనీ లాండరింగ్ యాక్ట్ కింద అనిల్ అంబానీకి మొత్తం 50 కంపెనీలు, ఆయనకు చెందిన 25 మంది బిజినెస్ పార్ట్నర్స్ ఇళ్లు, అంబానీ గ్రూప్ కంపెనీస్ ఎగ్జిక్యూటివ్లకు సంబంధించిన 35 ఆఫీసెస్లో ఈడీ ఆకస్మిక దాడులు చేసింది. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ సోదాల్లో కీలక డాక్యుమెంట్స్తో పాటుగా హార్డ్ డిస్క్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు జారీ చేసింది. 17,000 కోట్ల విలువైన రుణం మోసానికి సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఆగస్టు 5న విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. కాగా జూలై 24న మనీ లాండరింగ్ యాక్ట్ కింద అనిల్ అంబానీకి మొత్తం 50 కంపెనీలు, ఆయనకు చెందిన 25 మంది బిజినెస్ పార్ట్నర్స్ ఇళ్లు, అంబానీ గ్రూప్ కంపెనీస్ ఎగ్జిక్యూటివ్లకు సంబంధించిన 35 ఆఫీసెస్లో ఈడీ ఆకస్మిక దాడులు చేసింది. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ సోదాల్లో కీలక డాక్యుమెంట్స్తో పాటుగా హార్డ్ డిస్క్లు కూడా స్వాధీనం చేసుకున్నారు.